వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. సమయం రాత్రి 11:50. అందరూ టీవీల ముందు కౌంట్ డౌన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చేతిలో కేక్ కత్తి, గ్లాసులో డ్రింక్ రెడీగా ఉన్నాయి. సరిగ్గా అప్పుడే మీ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. తలుపు తీస్తే ఆరెంజ్ రంగు టీషర్ట్ వేసుకున్న ఒక కుర్రాడు చేతిలో వేడివేడి బిర్యానీ ప్యాకెట్తో చిరునవ్వుతో నిలబడి ఉంటాడు. హ్యాపీ న్యూ ఇయర్ సార్, హియర్ ఈజ్ యువర్ ఆర్డర్ అని చెప్పి వెనక్కి తిరిగి చీకట్లోకి వెళ్ళిపోతాడు. వాళ్లే మన గిగ్ వర్కర్స్. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, బ్లింకిట్ పేరేదైనా సరే మన పార్టీని సక్సెస్ చేసే వెనుక ఉన్న అసలైన సైనికులు వీళ్లే. ఈ రాత్రి మనం ఆనందంగా ఉండటం కోసం వాళ్ళు తమ ఆనందాన్ని త్యాగం చేస్తున్నారు. ఆ బైక్ మీద, ఆ చలిలో, సిటీ ట్రాఫిక్ లో ఒక ఆర్డర్ తర్వాత మరో ఆర్డర్ డెలివరీ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఈ రాత్రి పని చేస్తే ఇన్సెంటివ్స్ ఎక్కువగా వస్తాయి, ఇంటికి 4 డబ్బులు పట్టుకెళ్లొచ్చు అనే ఆశ వాళ్ళని నడిపిస్తుంది. సర్జ్ ప్రైసింగ్ పేరుతో మనం కంపెనీకి ఎక్కువ కడతాం, కానీ ఆ డెలివరీ బాయ్కి దక్కేది మాత్రం ఆ కొద్ది మొత్తమే. డేటా చూస్తే ఆశ్చర్యపోతారు. గత ఏడాది డిసెంబర్ 31న జొమాటో సీఈఓ చెప్పిన ప్రకారం నిమిషానికి దేశవ్యాప్తంగా 30,000 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయట. ఈ ఏడాది ఆ రికార్డ్ బ్రేక్ అవ్వటం ఖాయం. అంటే ప్రతి సెకండ్కు 100 మంది డెలివరీ బాయ్స్ రోడ్ల మీద పరిగెడుతూనే ఉన్నారు. లిఫ్ట్ పని చేయకపోతే 5వ ఫ్లోర్కి మెట్లెక్కి వచ్చి సారీ లేట్ అయింది మేడం అని చెప్పే వాళ్ళ ఓపికకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ట్రాఫిక్ పోలీసులు ఆపేస్తారు, కస్టమర్ల లొకేషన్ సరిగ్గా పెట్టరు, ఫోన్ చేస్తే ఎత్తరు. అయినా సరే చిరాకు పడకుండా డ్యూటీ చేస్తారు. మనం పార్టీ మూడ్లో ఉంటాం, కానీ వాళ్ళు సర్వైవల్ మూడ్లో ఉంటారు. రెయిన్ కోట్ వేసుకొని వానలో తడిసినా, హెల్మెట్ పెట్టుకొని చలిలో వణికినా మన ఆకలి తీర్చే అన్నపూర్ణలు వాళ్ళు. వాళ్ళ బైక్ వెనుక ఉండే ఆ పెద్ద బాక్స్లో మన సంతోషం ఉంటుంది, కానీ వాళ్ళ కళ్ళల్లో మాత్రం ఈ ఆర్డర్ అయిపోతే ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు అనే అలసట ఉంటుంది. అసలు ఇప్పుడు సిటీల్లో ఉంటున్న వారిలో చాలా మంది వండుకోవడమే మానేశారు. మామూలు రోజుల్లోనే పొయ్యి వెలగదు, అలాంటిది డిసెంబర్ 31 అంటే ఇంకెక్కడి వంటలు ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇళ్లలో పొయ్యి వెలిగే శబ్దం కన్నా మొబైల్ నోటిఫికేషన్ సౌండ్నే ఎక్కువగా వినిపిస్తోంది. ఒకప్పుడు ఇంట్లో ఏమి వండారు అనే ప్రశ్న ఉండేది, ఇప్పుడు జొమాటోలో ఏముంది, స్విగ్గీలో ఏ ఆఫర్ ఉంది అనే మాటలే వినిపిస్తున్నాయి. వంట చేయడం అన్నది ఒక అలవాటుగా కాకుండా అవసరమైతే చేసే పని అన్నట్టుగా మారిపోయింది. నగర జీవనశైలి ఈ మార్పుకు ప్రధాన కారణం. ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్యోగాలు, ట్రాఫిక్, ఒత్తిడి ఇవన్నీ కలిసి ఇంటికి వచ్చేసరికి వంట చేయాలనే ఉత్సాహాన్ని తగ్గిస్తున్నాయి. అప్పుడు చేతిలో ఉన్న మొబైలే వంటగదైంది. 2 క్లిక్స్, ఇష్టమైన భోజనం గుమ్మం ముందుకు వస్తుంది. సమయం ఆదా, శ్రమ లేదు. ఇదే ఈ ఫుడ్ డెలివరీ యాప్ల ఆకర్షణ. జొమాటో, స్విగ్గీ లాంటి యాప్లు కేవలం ఆహారాన్ని అందించడం మాత్రమే కాదు, మన ఆహార అలవాట్లనే మార్చేశాయి. ఒకప్పుడు బయట తినడం ప్రత్యేక సందర్భం, ఇప్పుడు రోజువారీ అలవాటు. టిఫిన్ నుంచి డిన్నర్ వరకు అన్ని ఆర్డర్లోనే. ఇంట్లో ఉండే వంటకాలకు బదులుగా రెస్టారెంట్ మెనూలే మన రుచిని నిర్ణయిస్తున్నాయి. ఇంకో కోణంలో చూస్తే ఈ యాప్లు అనేక మందికి ఉపాధిని కూడా కల్పించాయి. డెలివరీ బాయ్స్, చిన్న రెస్టారెంట్లు, హోమ్ కిచెన్స్ అందరికీ ఇది ఒక అవకాశం. టెక్నాలజీ ఆధారంగా ఏర్పడిన ఈ వ్యవస్థ ఆర్థికంగా కూడా పెద్ద మార్పునే తీసుకొచ్చింది. ఇక డిసెంబర్ 31 నాడు అయితే పెద్ద ఎత్తున ఆర్డర్స్ పెడతారు. ఈ రోజు వేల మంది డెలివరీ బాయ్స్ చలిలో మనకు ఫుడ్ అందిస్తారు. సో ఈ రాత్రి మీరు ఏదైనా ఆర్డర్ చేస్తే ఆ డెలివరీ బాయ్కి రేటింగ్ ఇవ్వటం మర్చిపోకండి. వీలైతే ఒక 20 రూపాయలు టిప్ ఇవ్వండి, లేదా కనీసం చిరునవ్వుతో హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అని చెప్పండి. ఆ ఒక్క మాట వాళ్ళ అలసటిని మర్చిపోయేలా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మన పార్టీలో గెస్ట్లు కాదు, కానీ వాళ్ళు లేకపోతే మన పార్టీనే లేదు. సెల్యూట్ టు ది రియల్ హీరోస్.